భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం కాల పరిమితి పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన చివరి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అనేక అభివృద్ధి పనులు సాధించామన్నారు. ఏ ప్రభుత్వము చేయలేని అభివృద్ధిని ఇందిరమ్మ రాజ్యంలో జరిగిందని తెలిపారు. ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు అందజేయనున్నామని తెలిపారు. కార్డులో జాబితాలో గాని ఇళ్ల జాబితాలో కాని పేరు లేదని అధైర్యపడవద్దని అన్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే అనేక అవాంతరాలు, అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, చెప్పిన అన్ని కార్యక్రమాలు కాకపోయినా ప్రజలు హర్షించే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జనవరి 26వ తారీఖు నాడు 4 కార్యక్రమాలని పేదవాడి గుమ్మానికి, రైతన్నల ఇంటికి పంపిస్తానని చెప్పి, రైతు భరోసా కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు 2 విడతలు ఇచ్చే కార్యక్రమానికి 26వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. ఎవరైతే పంట పండించే పంటకి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఇవ్వాలన్నది, రైతన్నకి ఇవ్వాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. భూమి లేని నిరుపేద కుటుంబాలకి రేపు 26వ తారీఖు నాడు ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు, 6,000 ప్లస్ 6,000 చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అంతేకాదు, అర్హులైన ప్రతి పేదవాళ్లకి అప్లికేషన్ చేసుకున్నా చేయకపోయినా నిన్న గ్రామ సభల్లో ఇచ్చిన అప్లికేషన్నే, తెల్ల కాగితం ముక్కనే అప్లికేషన్గా సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చుకోబోతున్నాం. అంతేకాదు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి అర్హులైన వారికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయి.